అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. అసలు నరకాసురుణ్ణి వధించింది సత్యభామనా లేక శ్రీకృష్ణుడా అనే విషయాన్ని ఇప్పుడు విందాం. నరకాసురుని వధించింది చాలామంది సత్యభామ అనుకుంటారు. కానీ తల్లి చేతిలో మరణమని, అందుకే సత్యభామను యుద్ధానికి శ్రీకృష్ణుడు తీసుకువచ్చేలా చేశాడని అనుకుంటారు. అదైతే నిజం కాదు. సత్యభామే భూదేవి. శ్రీ మహాలక్ష్మి పొందుతున్న వైభవాల గూర్చి చెప్పి, తన వ్యధల గూర్చి, భూభారం గూర్చి చెబుతుంది భూదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంతవరకు ఎన్ని భోగాలు అనుభవించిందో అవన్నీ ఒక్క జన్మలోనే సత్యభామగా అనుభవిస్తావని వరమిస్తాడు. ఆ సమయంలో బిడ్డల కోసం అడుగుతుంది. అడిగిన సమయం విషయగడియలు కావడంతో రాక్షసులు జన్మిస్తారని, తానే వారిని చంపక తప్పదని చెబుతాడు. భూదేవి కడుపు తీపితో నీవు సంహరించవద్దని వరం శ్రీ మహావిష్ణువుని అడుగుతుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు నీకు నీవుగా చంపమన్నప్పుడే నేను వధిస్తానని అభయమిస్తాడు. నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు సత్యభామను చూసి నరకాసురుడు స్త్రీ అగ్నిలా మారే వికృతమైన మాటలను మాట్లాడతాడు. తల్లిలాంటి నాపైనే ఇటువంటి మాటలు మాట్లాడతావా అని చెప్పి సంహరించు అని సత్యభామ శ్రీకృష్ణుడితో చెబుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చక్రాయుధం వదిలేలాగా చేస్తుంది సత్యభామ. ఉన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.